ఇప్పుడే అండి చర్చ్ నుంచి అయితే నేను మా తమ్ముడు తీసుకొచ్చాడు నన్ను తినేసేయాలి. ఇంక ఇక్కడైతే పెట్టేశాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అండి. ఇక్కడ మా తమ్ముడైతే మార్నింగ్ నాకైతే ఫిష్ కావాలి అంటే కనుక ఫిష్ తీసుకొచ్చి ఇచ్చేసాడండి. నేనైతే ఫిష్ని ఒకరికి చేసి ఇస్తున్నానండి. వాళ్ళ పేరైతే నేను మెన్షన్ చేయను, కానీ నాకు బాగా కావాల్సిన వాళ్ళు అనమాట. ఈరోజు అలా సరదాగా సండే వ్లాగ్ తీద్దామని స్టార్ట్ చేశానండి. ఈరోజు నేను ఏమేమి వంటలు చేస్తాను, అసలు ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే ఇక్కడ చూసేయండి. సండే అంటేనే చాలా పని ఉంటుంది కదండి. ఇక్కడ చేపల కూరలకు కావాల్సినవి అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. చింతపండు నానబెట్టేసుకున్నాను, అలాగే మసాలాలు కూడా నూరి పెట్టేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. సరే తొందరగా వ్లాగ్ తీద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి. ఇంకా సరే సండే కదా, సరదాగా ఉంటుంది, చూసేయండి. తెచ్చేసాడు ఫ్రెండ్స్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు. సరే చర్చికి వస్తావా? సరే, ఈరోజు పెద్దయ్య గారు వస్తారనుకుంటా. చెమటలు చూసారండి, ఎందుకంటే కనుక ఈ ఫిష్ క్లీన్ చేసేసా. నేనైతే ఈ రెసిపీస్ ఏమీ చూపించట్లేదండి, ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ పులుసు అయితే చూసేయండి, ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక. ఇప్పుడైతే ఈ వంటలన్నీ కూడా ఇలా అయిపోతాయండి. ఇది చేయట్లేదు, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇది ఫ్రై చేసేస్తాను ఫ్రెండ్స్. డీప్లో పెట్టేస్తున్నా. టైం అయితే 10:30 అవుతుందండి. ఇంకా కర్రీ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా స్నానానికి వెళ్ళడమే అనమాట. సరే సరదాగా బ్లాగ్ తీద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. నేనైతే ఇంకా ఇలాంటి వీడియోస్ తీస్తూ ఉంటానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఈ కిచెన్ దగ్గర కూడా మొత్తం కూడా అయిపోయిందండి. ఇక్కడ చూసారా, వావ్, ఫిష్ పులుసు అండ్ రైస్. ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా పెట్టేసేసుకుని ఎగ్జాక్ట్లీ 10:11 అవుతుంది కదా. ఫ్రెష్ అయ్యి కనిపిస్తాను ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చర్చ్కి అయితే రెడీ అయిపోయానండి. ఇంకా చర్చి దగ్గర అయితే నేను ఎలాంటి వీడియో అయితే తీయాలి అని నేను అనుకోవట్లేదు. బట్ ఆటో అయితే వచ్చేసింది, వెళ్ళిపోతున్నా. బయట ఎండ కొడుతుంది. ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ మధ్యలో మా అమ్మమ్మను కూడా ఎక్కిచ్చేసుకుని ఇక్కడ నుంచి ఉంది కదా మా అమ్మమ్మేనండి. ఇంకెక్కడ మేమేం మాట్లాడుకుంటున్నామంటే, తనకి మా అమ్మమ్మ తెలుసు అంటండి, సెరెనిటీ స్కూల్లో చేస్తుంది కదా అనేసి అడుగుతున్నాడు. తెలుసా అంటుంది. అదే డిస్కషన్ జరుగుతూ ఉంది. దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ అవసరత మీరు తీర్చండి, ప్రతి బిడ్డతో మాట్లాడండి, ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని మీరు తాకుమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా మీరే నీ కృపలో ఆయతపరచమని ఈ ఆవరణ చుట్టూ మీ అగ్ని ప్రాకారం అంతవరకు నీ మహిమార్థమై మీరు జరిగించుకోమని మా ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకు. అయిపోయిందండి. నేను మా తమ్ముడు మా ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చెప్పాను కదా నేను ఒకరిని స్పెషల్ రెసిపీస్ చేశానని చెప్పేసి. వాళ్ళనైతే కలవాలండి అర్జెంటుగా. ఎందుకు ఇప్పుడే అండి చర్చ్ నుంచి అయితే నేను మా తమ్ముడు ఇక్కడ ఫిష్ ఫ్రై చేసేస్తున్నాము. ఎవరికైతే ఇవ్వాలి అనుకున్నానో మళ్ళీ వాళ్ళు మమ్మల్ని మిస్ అయిపోతారని గబగబా వచ్చి ఇంకా నేను డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా ఫ్రై చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ చేపల పులుసు ఉంది చూడండి. ఇవన్నీ పార్సల్ చేసే తర్వాత చూపిస్తా. నేను పార్సల్ చేసేస్తున్నానండి బాక్సుల్లోకి. అయితే ఇక్కడ ఫ్రై చేసేసి కూడా హాయ్ చెప్పరా మా ఫ్రెండ్స్కి. ఎట్లా బెగ తీసుకున్నట్టు నుంచి ఉంటావు, ఫ్రీగా ఉండు. రానున్న రోజుల్లో నీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇక్కడ పార్సల్ అయితే అయిపోయింది కదండి. ఇక్కడ బ్రాండ్ అనుకుంటారేమో, లేదండి నేనైతే అది ఓపెన్ చేసి అక్కడ పెట్టాను, అదే చూపిస్తున్నాను మీకు. ఇక్కడైతే మొత్తంగా కూడా తీసుకెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. గట్టి పట్టుకో ఫ్రెండ్స్. మేమైతే ఇంకా ఇప్పుడు కుషాయిగూడకి అయితే వెళ్తున్నాం. దానికైతే కుషాయిగూడలో కలిసి వాళ్ళకైతే పార్సల్ ఇచ్చేసామండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. 10 నిమిషాల్లో జరిగింది.
తినేసేయాలి. ఇంక ఇక్కడైతే పెట్టేశానండి, తినడమే. ఇంకా సండే వీడియో అండి, వీడియోనా డే వ్లాగ్ అనుకోవచ్చు. బట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2:30 అవుతుంది. అంతే అండి, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.